First question, who is the father of psychoanalytical theory? So the options they have given: Lawrence Kohlberg, Jean Piaget, Abraham Maslow, Sigmund Freud. So the correct option is 4, Sigmund Freud. Okay, Sigmund Freud is known as the father of psychoanalytical theory అనమాట. ఇతను psychoanalytical approachని డెవలప్ చేశాడు in order to understand the human behavior, personality and mental disorders. సో ఈ థియరీ వల్ల అన్కాన్షియస్ మైండ్, చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్, సైకోసెక్షువల్ డెవలప్మెంట్ అనేది పర్సనాలిటీని ఎలా షేప్ అవుట్ అవుతుంది అనేది ఈ థియరీ ద్వారా మనము తెలుసుకుంటాం. వై నాట్ అదర్స్ అంటే లారెన్స్ కోల్బర్గ్ ఏమో హీఈస్ నోన్ యాజ్ ఫర్ ద మోరల్ డెవలప్మెంట్ థియరీని డెవలప్ చేశాడు. ఇది ఇండివిజువల్స్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ దేర్ లైఫ్లో మోరల్ రీజనింగ్ ఎలా చేస్తారో అనేది ఈ థియరీ ద్వారా మనం తెలుసుకుంటాం. దెన్ జీన్ పియాజెంట్ ఈజ్ నోన్ ఫర్ హిస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. ఈ థియరీ ఏంటిదనంటే చిల్డ్రన్స్ ఒక్కొక్క స్టేజ్లో ఎలా థింకింగ్ చేస్తారు అనేది ఈ థియరీ ద్వారా తెలుసుకుంటాం. దెన్ అబ్రహం మాస్లో అనేది ఆయన హైరార్కీ ఆఫ్ నీడ్స్ అనేది ప్రపోజ్ చేశాడు. హ్యూమన్ మోటివేషన్ ఎలా ఉంటుంది బేస్డ్ ఆన్ ద ఫిజియోలాజికల్ అండ్ సైకలాజికల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తే. సో దట్ was discovered by the Abraham Maslow. So here the option 4th is the correct answer. Second question, twitching of facial muscles when the facial nerve is tapped anterior to the earlobe is called. So the options they have given: Chopstick sign, Trozier sign, Hohmann sign, Brudinsky sign. ఇయర్ లోబ్ ఉంటుంది కదా మన చెవిది భాగము, ముందు భాగము, దాన్ని మనము ఏమంటారు ట్యాప్ చేస్తే ఇలా కొడితే ఫేషియల్ మజిల్స్ అనేవి ట్విచ్ అవుతాయి అన్నమాట బికాజ్ ఆఫ్ ద ఫేషియల్ నర్వ్ అది ట్యాప్ చేయడం వల్ల. సో ఆ సైన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చోవెట్స్ సైన్. ఓకే, సో చోస్టెక్ సైన్ అంటే ఏంటిదంటే ఇది హైపోకాల్షియం క్లినికల్ సైన్ అనమాట. ఎక్కడైతే లో కాల్షియం లెవెల్స్ ఉంటాయో దాన్ని మనం చోవెట్స్ సైన్ అని అంటాము. సో ఎప్పుడైతే ఇది ట్విచ్చింగ్ అలా చేసామనుకో బికాజ్ ఆఫ్ ద లో కాల్షియం లెవెల్స్ వల్ల ఆ సైన్ని మనం చూస్తాం. ఫేషియల్ నర్వ్స్, ఫేషియల్ మజిల్స్ అనేవి ట్విచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఓకేనా, అండ్ దిస్ విల్ ఇండికేట్స్ ద న్యూరోమస్కులర్ ఎగ్జాక్టబిలిటీ అనమాట. అయితే ఇది కామన్లీ మనం హైపోపారాథైరాయిడిజంలో, లేకపోతే వైటమిన్ డిఫిషియన్సీలో, లేకపోతే థైరాయిడ్ సర్జరీలో ఎవరైతే వెళ్తారో అలాంటి పేషెంట్స్లో మనం ఈ సైన్ చూస్తాం. వై నాట్ అదర్ అంటే ట్రాజియస్ సైన్ అనేది కూడా ఒక హైపోకాల్సిమియక్ సైన్ అనమాట. లో లెవెల్స్ ఆఫ్ కాల్షియమ్స్ బాడీలో ఉన్నప్పుడే ఈ సైన్ కూడా చూస్తాము. కాకపోతే ఇది ఇయర్ లోబ్ని ట్యాప్ చేసినప్పుడు కాదు, కార్పల్ స్పాజం అయినప్పుడు అనమాట. ఇదేంటిదనంటే మనం బీపీ కఫ్ని హ్యాండ్కి టై చేసిన తర్వాత సిస్టోలిక్ ప్రెషర్ కంటే కొంచెం ఎక్కువగా ఇన్ఫ్లేట్ చేసామనుకో అది బీపీ కఫ్ని, అప్పుడు మనకి చేతుల్లో ఎలానో ఫీలింగ్ అవుతుంది కదా సెన్సేషన్, దాన్ని ట్రాజియస్ సైన్ అని అంటారు. ఓకేనా, ఒక ఫ్యూ మినిట్స్ వరకు ఆ ప్రెషర్ని మనం పెడితే. ఓకేనా, దెన్ హోమన్ సైన్ అనేది డీప్ వెయిన్ థ్రోంబోసిస్ ఇండికేషన్ అనమాట. ఏమంటారు, ఎప్పుడైతే మనం ఫుట్ని డార్సిఫ్లెక్షన్గా అదే బెండ్ చేస్తే కాఫ్ మజిల్స్ అనేది పెయిన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ సైన్ ఆఫ్ హోమన్ సైన్. బ్రూడిన్స్కీ సైన్ అనేది ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ వెల్ నోన్ సైన్. ఓకేనా, ఇది సైన్ ఆఫ్ మెనింజైటిస్ అనమాట. ఇది ఏమంటారు, నెక్ని ప్యాసివ్ ఫ్లెక్షన్గా అది ఫ్లెక్స్ చేస్తే ఇన్వాలంటరీగా దేర్ విల్ బి ఫ్లెక్షన్ ఆఫ్ హిప్స్ అండ్ నీస్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ ద పాజిటివ్ సైన్ ఆఫ్ బ్రూడిన్స్కీ సైన్. సో హియర్ ద ఆప్షన్ దిస్ వన్, విచ్ వన్? ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Third question, in a lecture on sexual functioning, a nurse will include the fact that ovulation occurs when the అంటే సెక్షువల్ ఫంక్షనింగ్ లెక్చరర్ జరుగుతున్నప్పుడు ఓవ్యులేషన్కి రిలేటెడ్ అయిన ఫ్యాక్ట్ ఏది కరెక్ట్ కింద ఇచ్చిన వాటిలో అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఎండోమెట్రియల్ వాల్ ఈస్ స్లఫ్డ్ ఆఫ్, blood level of LH luteinizing hormone is too high, oxidation level is too high,
progesterone level is high. The correct answer option 2 is the correct answer, that is blood level of LH is too high. ఓకేనా. సో లుటినైజింగ్ హార్మోన్ అనేది ట్రిగర్ అయినప్పుడు మెచ్యూర్ అంటే హై ఉన్నప్పుడు ఓకే ఇది మెచ్యూర్ ఎగ్ ఓవరీ నుంచి రిలీజ్ అవ్వడానికి ట్రిగర్ చేస్తుంది అండ్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ద మిడ్ సైకిల్ ఆఫ్ ద మెన్స్ట్రేషన్, దట్ ఈస్ డే 14 నుంచి 28 డే సైకిల్ మధ్యలో అవుతుందన్నమాట. అండ్ దిస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫర్టిలిటీ. మిగతా ఎందుకు కావంటే ఫస్ట్ వన్ ఎండోమెట్రియల్ వాల్ ఈస్ లఫ్డ్ ఆఫ్ అని అంటే ఇది మెన్స్ట్రేషన్కి సంబంధించిందే కానీ ఓవ్యులేషన్కి సంబంధించింది కాదు. మళ్ళీ థర్డ్ వన్ ఏంటిది ఆక్సిటోసిన్ లెవెల్ ఈజ్ టూ హై. ఇది ఆక్సిటోసిన్ అనేది యూటరైన్ కాంట్రాక్షన్ డ్యూరింగ్ లేబర్ టైంలో లేకపోతే మిల్క్ ఎజెక్షన్ టైంలో దీని రోల్ ఉంటుంది కానీ ఓవ్యులేషన్ టైంలో దీని రోల్ ఏమీ ఉండదు. ప్రొజెస్ట్రాన్ లెవెల్ హై ఎప్పుడు అవుతుందని అంటే ఇది ఓవ్యులేషన్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఎండోమెట్రియంని ప్రిపేర్ చేయడానికి ఫర్ పాసిబుల్ ఇంప్లాంటేషన్ కోసం అనమాట, బట్ ఓవ్యులేషన్ కోసం కాదు. ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్యాసివ్ ఇమ్యునైజేషన్. ప్యాసివ్ ఇమ్యునైజేషన్ కోసం కిందిది ఏ వ్యాక్సిన్, ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ని యూజ్ చేస్తారని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ కిల్డ్ వ్యాక్సిన్, హ్యూమన్ అండ్ యానిమల్ సెరా, టాక్సైడ్, లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్. The correct answer is option 2, హ్యూమన్ అండ్ యానిమల్ సిరా. ఓకేనా. ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అనేది ఏమంటారు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మీద ప్రిఫర్ చేస్తుంది అనమాట. ఎవరైతే ఇండివిజువల్స్లో ఆల్రెడీ ఆ యాంటీబాడీస్ ప్రెజెంట్ అయి ఉంటుందన్నమాట టు గివ్ ద ప్రొవైడ్ ద ఇమీడియట్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్స్. అది యానిమల్ దన్నా లేక హ్యూమన్ దన్నా రెడీమేడ్ యాంటీబాడీస్ని యూజ్ చేస్తారు. హ్యూమన్ సిరా అని అంటే పీపుల్ నుంచి డెరైవ్ చేస్తారనమాట, ఎవరైతే ఇన్ఫెక్షన్ నుంచి రికవర్డ్ అయిన వాళ్ళు. లైక్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి ఇమ్యూనోగ్లోబిన్. యానిమల్ సిరాస్ అని అంటే ఇమ్యునైజ్డ్ యానిమల్స్ ద్వారా తీస్తారు. ఎగ్జాంపుల్ యాంటీ రేబీస్ ఆర్ యాంటీ టెటనస్ సిరమ్ అనమాట ఫ్రమ్ హార్సెస్. వేరేవి ఎందుకంటే కిల్డ్ వ్యాక్సిన్ ఏంటిది, ఇది యాక్టివ్ ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట బై స్టిమ్యులేటింగ్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఒకరి బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది టు ప్రొడ్యూస్ ఓన్ యాంటీబాడీస్. ఎగ్జాంపుల్ ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ ఐపీవి. దెన్ టాక్సైడ్ అంటే ఆల్రెడీ మోడిఫైడ్ టాక్సిన్ని యూస్ చేస్తారనమాట యాక్టివ్ ఇమ్యునైజేషన్ కోసమే. ఇది కూడా ఇమ్యూన్ రెస్పాన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి ఇక్కడ టీటీ ఇస్తారు. దెన్ లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్ ఏమో వీకెండ్ ప్యాథోజన్స్ ఉంటాయి అన్నమాట ఇందులో, ఇవి యాక్టివ్ ఇమ్యూనిటీని స్టిమ్యులేట్ చేయడానికి యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఎంఎంఆర్ వ్యాక్సిన్. ఫిఫ్త్ క్వశ్చన్, మేనేజ్మెంట్ ఆఫ్ వర్నిక్స్ డిజీజ్ అండ్ బెరీబెరీ ఇన్వాల్వ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్. అంటే వర్నిక్స్ డిజీజ్ బెరీబెరీని ట్రీట్మెంట్ చేయడానికి ఏం అడ్మినిస్ట్రేట్ చేస్తారు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ అయోడిన్, వైటమిన్ ఏ, వైటమిన్ సి, థయామిన్. అంటే ఇది డెఫిషియన్సీ అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల అవుతుందన్నమాట. So what we have to administer in order to manage the Wernicke's disease and beriberi? So the correct answer is option 4, thiamine. Okay na. వర్నిక్ డిజీజ్ అని అంటే వర్నిక్ ఎన్సెఫలోపతి న్యూరలాజికల్ డిజార్డర్ అనమాట. అండ్ బెరీబెరీ ఇవి రెండు డెఫిషియన్సీ ఆఫ్ థయామిన్ దట్ ఈస్ వైటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల అవుతుందన్నమాట. సో వీటి రెండింటిని మేనేజ్ చేయాలని అంటే వీ హ్యావ్ టు అడ్మినిస్టర్ ద థయామిన్ ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ దిస్ డెఫిషియన్సీస్. వెర్నిక్స్ డిసీజ్ అంటే ఏంటిది, ఇది న్యూరలాజికల్ డిజార్డర్ అనమాట. క్రానిక్ ఆల్కహాలిక్ పర్సన్స్లో చూస్తాము. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై లైక్ కన్ఫ్యూజన్, అటాక్సియా అండ్ ఆఫ్థాల్మాలజియా. బెరీబెరీ ఆల్రెడీ తెలుసు, ఇట్ ఈస్ ఎ థయామిన్ డెఫిషియన్సీ. ఒకవేళ ఇది అన్ట్రీటెడ్ అయితే ఇట్ లీడ్స్ టు కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ ఇన్ వెట్ బెరీబెరీ. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఎ డ్రై బెరీబెరీ న్యూరలాజికల్ సిమ్టమ్స్ అరైజ్ చేస్తుంది. వై నాట్ అదర్స్ అంటే అయోడిన్ ఏమో థైరాయిడ్ డిజార్డర్స్లో చూస్తాం. డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్ విల్ లీడ్స్ టు థైరాయిడ్ డిజార్డర్స్ లైక్ గాయిటర్. ఓకే. దెన్ వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఏంటిది, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ విజన్ అండ్ ఇమ్యూనిటీ. అండ్ వైటమిన్ సి ఇట్ ఈస్ యూస్డ్ టు ప్రివెంట్ or to treat the scurvy.
Sixth question, when toddler move around on their hands keeping their abdomen off the floor, it is called. అంటే టాడ్లర్ అంటే 1 to 3 years పిల్లలు వాళ్ళ చేతులు అండ్ మోకాళ్ళతోటి నడిచేది, అబ్డామిన్ అంటే కడుపు నేలకి తగలదనమాట, అట్లా కాలు చేతులతోటి ఇట్లా అదే నడిచేదాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే ఆర్ గివింగ్: స్క్వర్మింగ్, క్రాలింగ్, క్రీపింగ్, రోలింగ్. Did you guess the answer? So the correct answer is option 3 is the correct answer, creeping. క్రీపింగ్ అనేది ఒక స్టేజ్ అనమాట ఇన్ఫెంట్ లోకోమోషన్ అంటే నడక దాంట్లో. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే టాడ్లరు ఆ చేతులు మోకాలని యూస్ చేసుకుంటూ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మూమెంట్ చేస్తాడనమాట, పొట్ట అనేది నేలకి తగిలించకుండా. ఓకేనా? సో దాన్ని క్రీపింగ్ అని అంటారు. స్క్విమ్మింగ్ అనేది పదమే లేదు, అది మోటార్ డెవలప్మెంట్లో. క్రాలింగ్ అంటే సేమ్ అంటే చేయి అబ్డామిన్ పొట్టని నేలకు తగిలించుకుంటూ చేతి హెల్ప్ తోటి ఇట్లా పాకుతూ నడుస్తారు చూడండి, దాన్ని క్రాలింగ్ అంటారు. రోలింగ్ అని అంటే ఇట్లా తిరగడం అనమాట, ఏమంటారు ఇది టర్న్ బ్యాక్ అండ్ ఫ్రంట్ వైస్ వర్స ఇట్లా తిరుగుతూ బొర్లుతూ ఉంటారు కదా, బొర్లడం అంటారు చూడండి, దాన్ని రోలింగ్ అని అంటారు. సో ఇయర్ థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, క్రీపింగ్. సెవెంత్ క్వశ్చన్, డు నాట్ హార్మ్ ఈజ్ విచ్ ఎథికల్ ప్రిన్సిపల్? ఏ ఎథికల్ ప్రిన్సిపల్ డు నాట్ హార్మ్ అనేది కన్సిడర్ అవుతుంది అని అడిగారు. సో ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: వెరాసిటీ, బెనిఫిషియన్స్, నాన్ మాలిఫిసెన్స్, justice. Did you find the answer? It's an option 3 is the correct answer, that is maleficence. Okay, so maleficence అర్థమే do not harm అని వస్తుంది అనమాట. ఇది హెల్త్ కేర్ ప్రొఫెషనల్కి సంబంధించింది. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద కాజింగ్ హార్మ్ టు ద పేషెంట్, మన యాక్షన్స్ వల్ల లేక మాటల ద్వారా పేషెంట్కి హార్మ్ కాకుండా ఉండడానికి ఈ వర్డ్ యూస్ చేస్తారు, నాన్ మాలిఫియన్స్. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎథికల్ ప్రిన్సిపల్. వెరాసిటీ అంటే ఏంటిదని అంటే ఇది కమ్యూనికేషన్కి రిలేటెడ్ అయిందనమాట. సో మీరు ఏదైనా మాటలు మాట్లాడినప్పుడు లేక ట్రీట్మెంట్కి లేక మెడికేషన్ దేనికి సంబంధించిన దట్ ఆల్ షుడ్ బి లైక్ ట్రూత్ఫుల్నెస్ అండ్ హానెస్టీ అనమాట. సో రిలేటెడ్ టు ద కమ్యూనికేషన్, దాన్ని వెరాసిటీ అని అంటారు. బెనిఫిసెన్స్ అని అంటే డూయింగ్ గుడ్ అండ్ ప్రమోటింగ్ వెల్ బీయింగ్ టు ద పేషెంట్, ఏది మంచిగా చేసిన దాని అన్నిటినీ బెనిఫిసెన్స్ కిందికి వస్తుంది ఎథికల్ ప్రిన్సిపల్. జస్టిస్ అని అంటే ఇట్ రిఫర్స్ టు ద ఫెయిర్నెస్, అంటే హెల్త్ కేర్ రిసోర్సెస్ ఏవైతే మనం ఉంటాయో ట్రీట్మెంట్ అనేది పేషెంట్స్కి అందరికీ ఈక్వల్గా అందించేది, డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని జస్టిస్ అని అంటారు. Eighth question, a nurse receives in an order to give a patient 2 puffs of salmeterol and 2 puffs of beclomethasone dipropionate by a meter dose inhaler. The nurse should administer the medication by, అంటే ఒక నర్స్కి ఆర్డర్ వచ్చింది పేషెంట్కి 2 puffs of salmeterol and 2 puffs of beclomethasone డైప్రపోర్ట్ని ఇన్హేల్ చేయమని. సో అంటే దాన్ని ఎలా అడ్మినిస్టర్ చేస్తారు ఆ మెడికేషన్స్ని అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హావ్ గివెన్: ఆల్టర్నేటింగ్ ఎ సింగిల్ పఫ్ ఆఫ్ ఈచ్ బిగినింగ్ విత్ ద సాల్మెటరల్, అంటే ఒకటి తర్వాత ఒకటి ఇవ్వడం, స్టార్టింగ్ సాల్మెటరల్ ఇవ్వడం తర్వాత బీక్లోమెథాజోన్ ఇవ్వడం, అలా ఇస్తారా? లేకపోతే సెకండ్, గివింగ్ ద బీక్లోమెథాజోన్ ఫస్ట్ అండ్ దెన్ సాల్మెటరల్, అంటే ఫస్ట్ బీక్లోమెథాజోన్ పఫ్ ఇచ్చిన తర్వాత సాల్మెటరాల్ ఇస్తారా? లేక థర్డ్ ఆప్షన్, గివింగ్ ద సాల్మెటరాల్ ఫస్ట్ అండ్ దెన్ బీక్లోమెథాజోన్, వైస్ వర్సా సెకండ్ చెప్పింది, అంటే ఫస్ట్ సాల్మెటరాల్ ఇచ్చి బీక్లోమెథాజోన్ ఇవ్వడం. దెన్ ఫోర్త్ వన్ ఏంటిది? ఆల్టర్నేటింగ్ ఎ సింగిల్ పఫ్ ఆఫ్ ఈచ్ బిగినింగ్ విత్ ద బీక్లో, అంటే ఫస్ట్ ఆప్షన్ ఏమో సాల్మెటరాల్ తోటి ఆల్టర్నేట్ ఇవ్వడం. ఫోర్త్ ఆప్షన్ ఏంటిది? బీక్లోమెథాజోన్ ఫస్ట్ ఇచ్చి ఆల్టర్నేట్గా ఇవ్వడం. సో ఎలా ఈ మెడికేషన్స్ని మీరు అడ్మినిస్టర్ చేస్తారు ఒక పేషెంట్కి? ఓకే, సో దోస్ ఆర్ సఫరింగ్ విత్ ద ఎస్ఓబి.
సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఫస్ట్ గివింగ్ ద థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్, గివింగ్ ద సాల్మెటరాల్ ఫస్ట్ అండ్ దెన్ ద బీక్లోమెథజోన్ అనమాట. ఎందుకంటే సాల్మెటరాల్ అనేది లాంగ్ యాక్టింగ్ బీటా అగోనిస్ట్ అనమాట. వేరాజ్ బీక్లోమెథజోన్ డైప్రొపనేట్ ఏంటిది, కార్టికోస్టిరాయిడ్ అనమాట. సో ఫస్ట్ మనము బ్రాంకో డైలేటర్ ఇవ్వాలి. సాల్మెటరాల్ అనేది బ్రాంకో డైలేటర్ అనమాట. ఫస్ట్ దీన్ని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్వేస్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు స్టిరాయిడ్స్ ఈ బీక్లోమెథజోన్ ఏదైతే ఇస్తున్నారో అది లంగ్స్ డీపర్ సెక్షన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఫస్ట్ సాల్మెటరాల్ ఇచ్చేసి ఒక 1 to 2 minutes ఆగిన తర్వాత కార్టికోస్టెరాయిడ్ బీక్లోమెథజోన్ అనేది ఇవ్వాలి. సో దానివల్ల బీక్లోమెథజోన్ యాక్షన్ ఏంటిది, అది ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేసేసి ఆస్తమా అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ దిస్ 2. తర్వాత బీక్లోమెథజోన్ ఇచ్చిన అంటే ఆల్టర్నేట్, ఫస్ట్ సాల్మెటరాల్ ఇచ్చిన తర్వాత బీక్లోమెథజోన్ ఇస్తున్నాం కాబట్టి అది తీసుకున్న తర్వాత మౌత్ అనేది రిన్స్ చేయాలన్నమాట, అంటే వాష్ చేయాలి, పొక్కలించాలి. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద ఓరల్ క్యాండియాసిస్, థ్రష్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వేరే ఎందుకనంటే సేమ్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ అనేది అప్రోప్రియేట్ లేదు కాబట్టి మిగతా 3 ఆప్షన్స్ ఆర్ ఇన్కరెక్ట్. 9th క్వశ్చన్, యూజెనిక్స్ మీన్స్. సో యూజెనిక్స్ అంటే ఏంటిదని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ జెనెటిక్ ఎండోమెంట్, సెకండ్ జెనెటిక్ కౌన్సిలింగ్, థర్డ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్వైర్మెంట్, ఫోర్త్ జెనెటిక్ ప్రివెంటివ్ మెజర్స్. Did you guess the answer? It's an option. First option is the correct answer, that is improvement of genetic endowment అనమాట. యూజెనిక్స్ అని అంటే అదొక ప్రాక్టీస్, స్టడీ ఆఫ్ ఇంప్రూవింగ్ ద జెనెటిక్ క్వాలిటీ ఆఫ్ ఎ హ్యూమన్ పాపులేషన్. అంటే దీని ఏంటిదనంటే ఎవరికైతే జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయో అంటే పరంగా వచ్చే వాటినన్నిటిని, సో దాన్ని ప్రివెంట్ చేయడానికి అనమాట. త్రూ సెలెక్టివ్ బ్రీడింగ్ వల్ల, లేకపోతే మెడికల్ ఇంటర్వెన్షన్స్ వల్ల, లేకపోతే వేరే జెనెటిక్ మెజర్స్ వల్ల దాన్ని మనం ఎలా ఆపగలుగుతాం అని చదివే దాన్నే యూజెనిక్స్ అని అంటారు. మిగతా ఎందుకు కావాలంటే జెనెటిక్ కౌన్సిలింగ్, ఇక్కడ కౌన్సిలింగ్ ఇవ్వట్లేదు, పార్షియల్లీ ఇది కరెక్ట్ అనమాట, బట్ మెయిన్ డెఫినేషన్ అయితే కాదు. అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్వైర్మెంట్ అని అంటే ఇది హెల్త్, అంటే ఎన్వైర్మెంట్ ఎక్కడైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో హెల్త్ దాని గురించి దాంట్లో ఉంటుంది, కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది జెనెటిక్స్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. అండ్ జెనెటిక్ ప్రివెంటివ్ మెజర్స్ ఇది కూడా పార్షియల్లీ రిలేటెడ్, కానీ మొత్తం కంప్లీట్ డెఫినేషన్ అయితే కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 10th క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో, ప్యారట్ లైక్ రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్ స్పోకెన్ బై అనదర్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్. అంటే ప్యారట్ ఎట్లా మాట్లాడితే మనం ఏదైనా మాట చెప్తే అది రిపీటెడ్గా ఎట్లా మాట్లాడుతుంటుంది, సో ఆ టైప్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ని ఏమంటారు అని అడుగుతున్నారు, ఆ కండిషన్ని. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఎకలోలియా, నియోలాగిజం, ఎకోప్రేక్సియా, డిస్కాల్యుక్లియా. Did you find the answer? It's an option 1 is the correct answer. Echolalia anante involuntary automatic parrot like repetition of words అనమాట. ఫ్రేసెస్ కానీ వర్డ్స్ కానీ అనదర్ పర్సన్ ఏదైతే చెప్తాడో వాటిని రిపీట్ చేయడం, ఇన్వాలంటరీగా తను కావాలని చెప్పడు, అది ఆటోమేటిక్లీ అయిపోతుందన్నమాట. ఆ కండిషన్ని ఎకలోలియా అని అంటారు. ఈ సిమ్టమ్ని మనము లైక్ ఆటిజం కానీ, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఏఎస్డిలో కానీ, సిజోఫ్రేనియా, ఇంకా మిగతా న్యూరలాజికల్ కండిషన్స్లో చూస్తామన్నమాట. వై నాట్ అదర్ ఆప్షన్స్ ఆర్ నాట్ కరెక్ట్ అంటే నియోలాజిజం అని అంటే ఇది క్రియేషన్ అండ్ యూజ్ ఆఫ్ న్యూ వర్డ్స్, అంటే ఒక కొత్త పదాలని క్రియేట్ చేయడం లేకపోతే యూజ్ చేయడం అనమాట. అది ఇంతకుముందు లాంగ్వేజ్లో లేకపోవడం, అలాంటి దాన్ని నియోలాజిజం అంటారు. దీన్ని కూడా కామన్లీ సిజోఫ్రేనియాలో చూస్తారు. ఇంకా మిగతా థాట్ డిజార్డర్స్లో. ఎకోఫ్రేక్సియా అని అంటే ఇన్వాలంటరీ ఇమిటేషన్స్, అంటే ఒకరు అదర్ పర్సన్స్వి చేసే యాక్షన్స్ని ఇమిటేట్ చేయడము, రిపీట్ చేయడం రాదర్ దాన్ వర్డ్స్ కాకుండా యాక్షన్స్ని రిపీటెడ్గా చేసేదాన్ని ఎకోప్రేక్సియా అని అంటారు. డిస్కాల్కులియా అని అంటే ఇది డిసబిలిటీ ఆఫ్ లెర్నింగ్, ఓకేనా. ఒక పర్సన్కి నంబర్స్ కానీ, అర్థమెటిక్స్ పెర్ఫార్మెన్స్ కానీ, మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ని అర్థం కాకపోయే కండిషన్ని, అంటే లెర్నింగ్ డిసబిలిటీని
డిస్కాల్కులియా అని అంటారు. సో ఇది వర్బల్ రిపిటేషన్ కాదు, కాబట్టి ఫోర్త్ ఈజ్ ఆల్సో నాట్ ఏ కరెక్ట్ ఆన్సర్. హియర్ ఆప్షన్ 1 is the correct answer. I'm binding up the video here. Okay, as usual, if you like my video, don't forget to hit the like button and please like, share and subscribe my channel. అండ్ మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఐల్ గెట్ ద వీడియో ఆన్ దట్. సో నెక్స్ట్ వీడియోలో కలిసే వరకు అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. If you make a bad man sing, oh,